రాత్రి 11 గంటలవుతుంది. బిందు హాల్లో ఒంటరిగా కూర్చుంది. ఎప్పుడూ ఖాళీగా కూర్చొని బిందు ఇప్పుడు చేతిలో పుస్తకం కానీ ఏం లేకుండా ఖాళీగా కూర్చుంది. తండ్రి రాకకై ఎదురు చూస్తూ కూర్చుంది. రావటం ఆలస్యమైతే బిందుకి ఫోన్ చేసి చెప్తాడు. ఇప్పుడు ఫోన్ ఏం చేయలేదు శ్రీనివాసరావు. సరిగ్గా 11:30కి శ్రీనివాసరావు వచ్చాడు. గడ్డం కింద చేతులుంచుకుని ఎటో చూస్తూ కూర్చున్న కూతుర్ని చూసి క్షణం సేపు తెల్లబోయాడు. బేబీ ఇంకా పడుకోలేదా అని అడిగాడు. పరధ్యానంగా ఉన్న బిందు ఉలికిపడి తల తిప్పి చూసింది. బేబీ భోంచేశావా ఆతృతగా అడిగాడు. చేశాను డాడీ లేచి నిలబడుతూ అంది. అనుకోకుండా పార్టీకి వెళ్లాల్సి వచ్చిందమ్మా. ఫోన్ చేసి చెప్దామన్నా కుదరలేదు నొచ్చుకున్నట్టు అన్నాడు. బిందు విని ఊరుకుంది. పడుకోమ్మా పొద్దుపోయింది అన్నాడు షర్టు విప్పుకుంటూ. బిందు మాట్లాడలేదు. అక్కడి నుండి ఒక్క అడుగు కూడా కదల్చలేదు. ఆయన షర్టు విప్పుకుని ఇటు తిరిగేసరికి బిందు అలాగే నిలబడి ఉండటం చూసి బేబీ అంటూ కూతురి దగ్గరకు వచ్చాడు. ఏమిటమ్మా అలా నిలబడ్డా అభిమానంగా అడిగాడు. బిందు తలెత్తి తండ్రి ముఖంలోకి చూసింది. కూతురి పట్ల అపారమైన ప్రేమాభిమానాలు ఆ కళ్ళల్లో నిండుగా ఉన్నాయి. డాడీ మీరు బాగా అలసిపోయారా? లేదే, ఐఎమ్ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాను నవ్వుతూ అన్నాడు. మీతో మాట్లాడాలి డాడీ. ఆయన కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ప్రశ్నార్థకంగా బిందు కళ్ళల్లోకి చూశాడు. ఏమిటమ్మా చెప్పు అన్నాడు అదే చిరునవ్వుతో. నాకు నాకు మమ్మీ వాళ్ళ ఊరు చూడాలని ఉంది డాడీ. ఆయనకు అసలు బిందు అన్నదేంటో మొదట తెలియలేదు. ఏమిటమ్మా అన్నాడు. నాకు మమ్మీ ఊరు పెనుమంట్ర చూడాలని మహా కోరికగా ఉంది డాడీ. శ్రీనివాసరావు తెల్లబోయినట్టుగా చూడసాగాడు. ఎప్పుడూ లేని అభిప్రాయం బేబీకి ఎలా కలిగింది అనుకున్నాడు. అక్కడ ఎవరూ లేనప్పుడు వెళ్ళి ఏం చూస్తావమ్మా? నువ్వెవరికి తెలుసు? నన్ను నేను పరిచయం చేసుకుంటాను డాడీ. పరంధామయ్య గారి మనవరాళ్ళని, కరుణ కూతుర్నని పరిచయం చేసుకుంటాను. జైలుకెళ్ళి తాతయ్యని కూడా పరిచయం చేసుకోవాలని ఉంది డాడీ నిదానంగా అంది. శ్రీనివాసరావు పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు. జైలుకెళ్ళి తాతయ్యని చూడటం ఏంటి? డబాయింపుగా అడిగాడు. ఆయనకంతా అగమ్య గోచరంగా ఉంది. అడ్రస్ తెలిస్తే పెద్దమని కూడా చూడాలనుంది. బేబీ కూతుర్ని కొత్తగా చూశాడు. ఇవన్నీ ఎవరు చెప్పారమ్మా నీరసంగా అడిగాడు. మీరు దాస్తే ఎప్పటికీ తెలియవా డాడీ? దాని తల్లి చరిత్ర తెలిస్తే కళ్ళు తిరిగి పడుతుందని అత్తయ్య అన్నప్పటి నుంచి మమ్మీ చరిత్ర ఏంటో, మమ్మీ అంత చేయరాని తప్పేం చేసిందో తెలుసుకోవాలని తల బద్దలయ్యేలా ఆలోచించాను. మిమ్మల్ని ఎన్నో విధాలా ఎన్నో రకాలుగా అడిగాను. మీరేమీ చెప్పకుండా ఏమీ లేదని దాటేశారు. నిజం నిప్పు వంటిదని, అబద్ధాలు ఆడకూడదని, మన సాంప్రదాయాలు కట్టుబాట్లు ఎప్పటికప్పుడు చెప్తూ మీరు ఇవి కూడా చెప్పలేదా? మీరు చెప్పింది నిజం. అందుకే అది దాగలేదు. మమ్మీ చచ్చిపోతే మీరు బాధతో విలవిల్లాడుతున్నప్పుడు కూడా అత్తయ్య మనసు కరగలేదని, కావాలంటే ఆ శవాన్ని మోయడానికి 4 కూలోళ్ళని పంపుతానని బెదిరించి కొట్టిందని కూడా తెలుసు డాడీ. బేబీ శ్రీనివాసరావు ఆక్రందనగా అరిచాడు. అత్తయ్యని అంటున్నానని మీ కోపం రావచ్చు. కానీ మమ్మీ పడ్డ కష్టాలు తెలిసి నా మనసు ఎంత కుతకుతలాడిపోతుందో మీకు అర్థం కాదేమో. తన అక్క సంగీత మాస్టర్తో లేచిపోతే ఎవరో చేసిన నేరం తండ్రి మీదకి వచ్చి ఆయన జైలుకెళితే అది మమ్మీది తప్ప? మమ్మీ ఎందుకు శిక్ష అనుభవించాలి? కడుపు నిండా తినడానికి తిండి లేకుండా, రోగం వస్తే వేసుకోవడానికి మందు కూడా లేకుండా ఎందుకంత నికృష్టంగా మమ్మీ బ్రతకాల్సి వచ్చింది? ఆమె చేసిన తప్పేంటి? పాపం ఏంటి? నాకు ఇన్ని సౌకర్యాలు అమర్చారు, ఇంత డబ్బు సంపాదించారు. ఆ డబ్బుతో మమ్మీని తీసుకురాగలరా? రాను రాను ఆవేశం ఎక్కువైన బిందు సన్నగా వణుకుతుంది. దోసిట్లో ముఖం దాచుకుంది. బేబీ శ్రీనివాసరావు తేరుకుని కూతురు పడిపోకుండా పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. తన పక్కన కూర్చుంటూ బేబీ బేబీ రిలాక్స్ అవు తల మీద మెల్లగా రాస్తూ అన్నాడు. ఆయనకి గుండెదడ వచ్చినట్టుగా ఉంది. బిందు పక్కలు కదిలిపోయేలా వెక్కి వెక్కి ఏడుస్తుంది. బేబీ ఇలా చూడు, నా మీద బాగా కోపంగా ఉంది కదూ? ఆయన గొంతు జీరపోయింది. మీ మీద నాకెందుకు కోపం? నా బాధ మీకు కోపంలా అనిపిస్తుందా? వెక్కిళ్ల మధ్య అంది. లేదు తల్లి, నీ బాధ నాకు అర్థమైంది. నీకు ఈ విషయాలు ఎవరు చెప్పారో కానీ మమ్మీని నేను ఎప్పుడూ బాధ పెట్టలేదమ్మా. నా శక్తి మేరకు సుఖపెట్టాలనే చూశాను.
ఈ డబ్బు కావాలనుకున్నప్పుడు ఆవిడ దూరంలో ఉంటుంది. అక్కర్లేనప్పుడు కుప్పలు తిప్పలుగా వచ్చి పడుతుంది. అప్పుడు డబ్బు లేని మాట నిజమే. ఇప్పుడున్న ఈ డబ్బుతో మీ మమ్మీని తీసుకురాలని మాట నిజమే. ఏవేవో జ్ఞాపకాలు చుట్టుముట్టి గొంతు పూడిపోగా మాటలు ఆపేశాడు. బిందు కళ్ళు తుడుచుకుని తలెత్తింది. డాడీ, మీకు ఆస్తి ఉండి అత్తయ్య అధికారానికి భయపడి అన్ని కష్టాలు పడి మమ్మీని పోగొట్టుకున్నారు. ఇంకా అత్తయ్య అంటే మీకెందుకంత మమకారం? ఎందుకు ఆవిడికంతా అగ్గగలాడిపోతారు? ఆ మధ్య ఎగిరిపడింది. ఇప్పుడు హఠాత్తుగా ప్రేమ ఒలకబోస్తుంది. తనకేదో స్వలాభం లేందే ఆవిడగారు ఇలా నటించదు. లేకపోతే ఎంతో హుందాగా టీవీగా అందర్నీ వాగనిచ్చి తనెంతో దర్జాగా చిరునవ్వు నవ్వే మనిషి. నేను ముఖం చిట్లించుకున్నా ముభావంగా ఉన్నా పట్టించుకోకుండా అస్తమానం వచ్చి వెళ్తుందంటే ఊరికే కాదు. శ్రీనివాసరావు ఏం మాట్లాడలేనట్టు చూడసాగాడు. సారీ డాడీ, ఇలా అన్నానని మీకు బాధగా ఉండొచ్చు. కానీ నా బాధని దిగమింగుకోలేకుండా ఉన్నాను. దేనికైనా ఒక హద్దు అనేది ఉంటేనే కదా బావుంటుంది. ఇదంతా నాకు ఎలా తెలిసిందని అడిగారు. గంగమ్మ గారు చెప్పింది. గంగమ్మ గారా? ఆయన ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తాడు. అవును, ఆవిడ పుట్టిల్లు పెనుమంట్రట. మమ్మీ వాళ్ళ ఇంటికి మధ్య ఒక ఇల్లే అడ్డట. మమ్మీ బాగా తెలుసుట. ఆవిడ రేపు వెళ్ళిపోతూ మన ఇల్లు చుట్టానికి వచ్చింది. మమ్మీ ఫోటో చూసి చెప్పింది. నువ్వే నన్ను క్షమించాలమ్మా. నీకు బాధ ఉండదని ఎలా అంటాను? అలా ఎప్పుడు అన్నమ్మా. అందులో మమ్మీని నువ్వు చూడకపోయినా మమ్మీ గురించి నువ్వెంత కలవరించేదానివో నీ ఫ్రెండ్స్ వాళ్ళ తల్లుల గురించి చెప్తున్నప్పుడు నీ కళ్ళలో ఆ బాధ నీ చూశానమ్మా. కానీ ఏం చేయను? ఆయన వేళ్లతో కళ్ళు ఒత్తుకున్నాడు. తర్వాత మెల్లగా అన్నాడు. నాది మొదటి నుండి మెత్తని మనసు. పోనీలే, జరిగిందంతా జరిగిపోయింది కదా. అత్తయ్య మారిందనే అనుకున్నాను బేబీ. నా పద్ధతి మొదట్నుంచి ఇంట్లో వాళ్ళు మాట అనుకున్నా మళ్ళీ కలుస్తారని. లేకపోతే రక్త సంబంధికులకి పైవారికి తేడా ఏంటి? ఏదో ఆవేశంలోనూ అజ్ఞానంతోనూ అనుకుంటాం. ఆవేశం చల్లారాక నిజానిజాలు తెలుసుకుని పశ్చాత్తాపడతాం. అది సహజం. మీ మమ్మీ తరఫు వాళ్ళు ఎవరూ లేరు. మీ తాతయ్య జైల్లోనే జీవితం చాలించారు. ఇక నా తరఫున అత్తయ్య ఒక్కతి ఉంది. చిన్నత్తయ్య ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అందుకే అప్పుడు మనసు చెదిరిపోయి ఇక్కడికొస్తే వాసుదేవరావు తాతయ్య నాకు అండగా నిలిచి ఎంతో సహాయం చేసి ఫారెన్ పంపారు. ఆయనతో ఏదీ దాచకుండా చెప్పేశాను. ఇన్ని సంవత్సరాలకి ఇండియా వచ్చేయాలనిపించింది. ఇంకా ఆఖరి ప్రయత్నంగా అత్తయ్యని కలిసి అత్తయ్యలో మార్పు వచ్చిందో లేదో తెలుసుకోవాలనుకున్నాను. కల్లోని వార్తల మన రాక తాతయ్య గారి ద్వారా తెలుసుకుని చంద్రాన్ని ప్లేన్ దగ్గరికి పంపింది. ఆ రోజు అత్తయ్య ఎంత అభిమానంగా మాట్లాడిందో నువ్వు చూసావుగా బేబీ. అత్తయ్య మారిపోయిందని సంబరపడ్డాను. కావలసిన వాళ్ళు, అందులో రక్త సంబంధీకులు ఇలా ఉండాలని నాకు చిన్నప్పటి నుండి కోరిక. భగవంతుడు ఇన్ని సంవత్సరాలకి నా కోరిక తీర్చాడని పొంగిపోయాను. బేబీ, నీకు మొదటి నుంచి ఎందుకు చెప్పలేదని కదూ. ఆ చిన్నతనంలో అసలు సంగతులు చెప్తే అర్థం చేసుకునేంత వయసు లేదు. పైగా ద్వేషం పెరుగుతుంది. అత్తయ్య మారినా ఆ పగ చల్లారదు. నేను నా వాళ్ళు తిడుతున్నా వాళ్ళని ఎంత ప్రేమించాను, మీ తాతయ్యని కూడా అంత ప్రేమించాను, గౌరవించాను. జైలుకి మమ్మీని నిన్ను తీసుకెళ్లి చూపించాను. ఆయన ఎంతో సంతోషించారు. కానీ ఆయన్ని ఆ నేరాన్ని నుండి తప్పించే శక్తి, సామర్థ్యం నాకు లేక మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. మమ్మీ కోరిక ప్రకారం నిన్ను బాగా పెంచాలని పట్టుదలగా కృషి చేశాను. మమ్మీని తీసుకుపోయిన ఆ దేవుడు తర్వాత డబ్బుని కుప్పలు తిప్పలుగా గుమ్మరించాడు. అసలే బంధువులంటే, మన సాంప్రదాయాలంటే నాకు వెర్రి అభిమానం. ఊహ తెలిసిన దగ్గర నుండి అక్కడే పెరిగిన నీకు మన ఆచారాలు, పద్ధతులు, కట్టుబాట్ల గురించి చెప్తూ అసలు విషయాలు మరుగుపరిచి అత్తయ్య వాళ్ళ గురించి గొప్పగానే చెప్పాను. ఎక్కడ తెలుగువారున్నా ఆ కుటుంబంతో ఎక్కువ స్నేహం పెంచుకునేవాడిని. ఎంత మన ఆచారాలు, కట్టుబాట్ల గురించి చెప్పినా స్వయంగా అలాంటి వ్యక్తుల మధ్య తిరిగిన దారి వేరు. నేను చెప్పినట్టల్లా బుద్ధిగా నడుచుకున్నావు. నిజంగా నాకు చాలా గర్వంగా ఉంటుందమ్మా. ఇంతవరకు ఈ ఒక్క విషయం దాచి బాధ పెట్టా గాని దేనికి బాధ పెట్టలేదు. నువ్వు బాధపడితే నేను చూడలేను బేబీ. నీకిష్టం లేని పని నేనెప్పుడు చెయ్యను. బిందు తల నిమిరాడు. డాడీ అంటూ తండ్రి ఒళ్ళో తలపెట్టుకుంది. డాడీ, ఇప్పుడైనా నిజం చెప్పండి. మీకంత ఆస్తి ఉండి ఎందుకు కుటుంబంలో నుండి వెలేసినట్టుగా
అన్ని బాధలు పడ్డారు మమ్మీని చేసుకున్నందుకేనా? మా అమ్మగారు కూడా కూతురికి ఎందుకు భయపడేవారు? ఆయన బాధగా నిట్టూర్చాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు. ఆ విషయాలు పదే పదే తలుచుకోవటం నాకిష్టం లేదమ్మా. అందులో నా పద్ధతిలో ఏదైనా బాధ కలిగినప్పుడు కూడా ఎప్పుడైనా జీవితంలో కాస్త సంతోషంగా జరిగిన సంగతి తలుచుకుని ఆ బాధని మర్చిపోవాలనే తత్వం గలవాణ్ణి. భగవంతుడు మళ్ళీ నన్ను పరీక్షిస్తున్నాడు. పోనీ డాడీ, మర్చిపోయిన విషయాలు కదిపి మిమ్మల్ని బాధిస్తే క్షమించండి. డాడీ, గంగమ్మ గారిని మీరేమీ అనద్దు. ఆవిడ చెప్పటం వల్లే నాకు అసలు విషయాలు తెలిసాయి. బాధలో మిమ్మల్ని అడిగేశాను. ఇప్పుడు నా మనసు తేలిగ్గా ఉంది. ఆవిడనేమీ అనరు కదూ? ఎందుకంటేనమ్మా, ఆవిడ కల్పించి చెప్పలేదుగా. బేబీ, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఇదే ఆలోచిస్తూ నువ్వు బాధపడకూడదు. ఎప్పట్లా సంతోషంగా ఉండాలి అన్నాడు. ఏమీ బాధపడను డాడీ. 2-3 రోజులు బాధుంటే ఉంటుంది. కానీ ఒక్క మాట డాడీ. ఏమిటమ్మా ఆగిపోయేవి? చెప్పు. ఇక వాళ్లతో నేను కలవలేను డాడీ. వాళ్ళ ఇంటికెళ్ళమని నన్ను బలవంతం పెట్టద్దు. ఈ ఒక్క విషయంలో మీ మాట విన్నందుకు క్షమించండి తలదించుకుంది. ఓకే ఓకే, నేనెప్పుడూ ఇబ్బంది పెట్టను అని వాచి చూసుకున్నాడు. 2 గంటలవుతుంది. అబ్బా, వెళ్ళి పడుకో బేబీ, 2 అవుతుంది అన్నాడు. బిందు తన గదిలోకి వెళ్ళిపోయింది. శ్రీనివాసరావుకి అసలు నిద్ర రాలేదు. ఆ సాయంత్రమే సత్యవతీదేవి బిందు దగ్గర నుండి ఇంటికెళ్ళగానే శ్రీనివాసరావుకి ఫోన్ చేసింది. నాగరాజు నిలవనీయటం లేదని, మనం తాంబూలాలు పుచ్చేసుకుంటే నాగరాజు పోరు తగ్గుతుందని, ఇంత క్రితమే శాస్త్రులు గారు వస్తే మంచిది చూపించానని, వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, ఎటువంటి ఆర్భాటం లేకుండా సింపుల్గా ఆ కార్యక్రమం జరిపించేద్దామని చెప్పింది. శ్రీనివాసరావు సున్నితంగా ఏదో చెప్పబోతే కూడా ఆవిడ వినిపించుకోకుండా ఫోన్ పెట్టేసింది. బిందు ఆ సంగతులన్నీ అడిగేసరికి అక్కగారి వెనుకటి స్వరూపం ఆయన కళ్ల ముందు మెదిలి బాధగా కళ్ళు మూసుకున్నాడు. సత్యవతీదేవిది మొదటి నుండి పట్టుదల, అహంకారం స్వభావం కలది. తన మాటే అందరూ వినాలి. తను గీసిన గీటు ఎవరూ దాటకూడదు. తన మాటే నెగ్గాలి. తనంత తెలివైంది, అందమైంది ఎవరూ లేరన్న అహంకారం చాలా ఉండేది. చిన్నప్పుడే తండ్రి పోవటం, ఉన్న 3 సంతానంలోకి సత్యవతీదేవే పెద్దదవటం వల్ల తన మాట ఏది కాదన్నా అన్నం నీళ్లు మాని భీష్మించుకుని కూర్చోవటం వల్ల తల్లి పెద్ద కూతురంటే ఏదంటే అది సాగనిచ్చేది. ఇంటి పెత్తనం, అధికారం అంతా సత్యవతీదేవిది. సత్యవతీదేవికి భర్తతో కూడా పడేది కాదు. ఇద్దరూ ఎప్పుడూ కీచులాడుకునేవారు. చంద్రం సంవత్సరం కుర్రాడుగా ఉన్నప్పుడే ఆమె భర్త యాక్సిడెంట్లో పోయాడు. నలుగురు 4 రకాలుగా వ్యాఖ్యానించారు. అది యాక్సిడెంట్ కాదని, భార్య బాధపడలేక ఆత్మహత్య చేసుకున్నాడని గుసగుసలాడుకున్నారు. సత్యవతీదేవి వేటిని లెక్క చేయలేదు. ఇంటి వ్యవహారాలన్నీ చూసుకునేది. తల్లి ఏదైనా చెప్పబోయినా వినేది కాదు, కసిరి కొట్టేది. కూతురి ముఖంలోకి తిన్నగా చూడటానికే ఆవిడ భయపడేది. తల్లితో సహా అందరూ సత్యవతీదేవిది తండ్రి పోలిక స్వభావం అనుకునేవారు. సత్యవతీదేవికి తన ముందు అందరూ చీమల్లా, దోమల్లా అనిపించేవారు. తన ఎదురుగా నిలబడి మాట్లాడడానికి అందరూ భయపడుతుంటే గర్వంగా నవ్వుకునేది. శ్రీనివాసరావు మెత్తని మనసు గలవాడు. పెద్దలందు భయభక్తులున్నవాడు. అక్కగారు చెప్పినట్టే సంతోషంగా నడుచుకునేవాడు. కానీ అదేమిటని ఎదురు తిరిగేవాడు కాడు. చెల్లెలు దేవకికి మాత్రం అక్కగారి మితిమీరిన అథారిటీ నచ్చేది కాదు. కానీ ఆవిడికి ఎదురు నిలిచి బ్రతకటం కష్టం. తల్లి పిరికిది, అన్నగారు మెత్తనివాడు. అక్కగారి అథారిటీకి తలవంచలేక తీవ్రంగా ఆలోచించేది. శ్రీనివాసరావు, కరుణ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అతని ఇంట్లో చెప్పేవారి అనుమతితోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ కరుణక్క సంగీతం మాస్టర్తో లేచిపోవటం, పంచాయతీ గొడవల్లో ఎవరో ఎవరినో చేసిన హత్య నేరం పరంధామయ్య మీద మోపి అతన్ని జైల్లో పెట్టడంతో కరుణ ఆత్మహత్య చేసుకోబోతే శ్రీనివాస్ వారించి ధైర్యం చెప్పి అప్పటికప్పుడు గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. కొత్త దంపతుల్ని సత్యవతీదేవి గుమ్మం ఎక్కనీయలేదు. తల్లి ధైర్యం లేక మౌనంగా ఉండిపోయింది. శ్రీనివాసరావుని ఏమీ చెప్పనీయలేదు సత్యవతీదేవి. నీకు ఎవరూ లేరనుకొని చేసుకున్నావు. ఎవరూ లేనట్టే బతుకు మగాడివైతే. హంతకుడి కూతురికి, లేచిపోయిన దాని చెల్లెలికి ఈ ఇంట్లో స్థానం లేదు అంటూ భళ్ళున తలుపులు మూసింది. అన్నగారు చేసిన పనికి దేవకి చాలా సంతోషించింది, అభినందించింది. అన్నగారు పెళ్లి చేసుకోవడంతో ధైర్యం కలిగింది. ఇంట్లో ఎలా చెప్పాలా అని ఎన్నాళ్ల నుండో తలబద్దలయ్యేలా ఆలోచించే దేవకి
ఓ రోజు ఇంట్లో ఉత్తరం రాసి పెట్టేసి వెళ్ళిపోయి తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. దాంతో సత్యవతీదేవి తన పెద్దరికాన్ని వాళ్ళు లెక్క చేయలేదని మండిపడింది. వాళ్ళ ఆచూకీ తెలుసుకుని పెద్ద వ్యవహారవేత్త అవటంతో ఆ చుట్టుపక్కల లేకుండా తరిమి కొట్టింది. తన మాట లెక్క చేయని వారు అలో లక్ష్మణ అంటూ ఏడుస్తారు కసిగా అనుకుంది. శ్రీనివాసరావు ఎదురు తిరక్కపోవటంతో ఆ ఆస్తి అంతా ఆవిడే దర్జాగా అనుభవించసాగింది. శ్రీనివాసరావుకి చాలా రోజులు ఉద్యోగం దొరకలేదు. ఇంటికెళ్ళిన అక్కగారి సంగతి తెలుసు. ఆవిడ మనసు కరగదు. నలుగురిలో అల్లరి పడితే తన ఇంటి పరువే పోతుంది అనుకుని ఏ చిన్న పని పడితే ఆ చిన్న పని చేసేవాడు. కరుణ పిల్లలకి ప్రైవేట్లు చెప్పేది. కరుణకి అస్తమానం అబార్షన్లు అవటంతో రాను రాను ఆరోగ్యం దెబ్బతిని ఆ ప్రైవేట్లు కూడా చెప్పలేకపోయేది. ఇంట్లో గడవటం కష్టమైపోయేది. ఇంట్లో ఉంది భర్తకి పెట్టి తన ఆకలికి ఆగలేక తినేశానని చెప్పి తాగిన మంచినీళ్లే బ్రేవుమని తేల్చేది. ఇంట్లో ఆ కాస్త బియ్యం కూడా లేనప్పుడు చేతిలో ఉన్న డబ్బులతో భార్యకి ఏదైనా తినడానికి తీసుకొచ్చి తాను స్నేహితుడితో అక్కడే తినేశానని తెచ్చిన ఫలహారం రుచి గురించి వర్ణించి చెప్పేవాడు. భర్త తిన్నాడనుకునేది. ఇలా గుట్టుగా సంసారం సాగించుకునేవారు. ఆఖరికి ఓ చిన్న ఉద్యోగం దొరికింది. ఇంట్లో పొదుపుగా వాడుకుంటూ అంతవరకు అక్కడా ఇక్కడా చేసిన అప్పులు తీర్చుకునేవారు. కరుణకి నెలతప్పింది. శ్రీనివాసరావు డాక్టర్కి చూపించి మందులు ఇప్పించాడు. ఈసారి గర్భం నిలిచింది. ఆ దంపతుల ఆనందం అంతా ఇంతా కాదు. పిల్లాడో పుట్టాక తీసుకెళ్లి చూపించాలని, పసిపిల్లలను చూసైనా అక్కగారి మనసు కరుగుతుందని ఆశపడ్డాడు. అతని ఆశ అడియాసే అయింది. ఆవిడ పాషాణ హృదయం కరగలేదు. పైగా ఆస్తిలో వాటాకొచ్చే రాబందులా కనపడ్డాడు. బిందు పుట్టినప్పటి నుంచి కరుణ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. దానికి సాయం సరైన వైద్యం లేక మరీ క్షీణించిపోయింది. శ్రీనివాసరావు తన శక్తి మేరకు ఎంతో చేసేవాడు. ఇంకా పెద్ద పెద్ద ఊళ్ళకి తీసుకెళ్లే స్తోమత అతనికి లేకపోయింది. అందినంతవరకు అప్పులు చేశాడు. తను తినటం మానేసి పసిపిల్లను చూసుకుని భార్యకి చూపేవాడు. తనిక బతకనని, ఇక మందులకి ఏం ఖర్చు పెట్టొద్దని కరుణ చెప్పింది. కరుణ, ఏం మాటలేవి? నీకు తప్పకుండా తగ్గుతుంది. డాక్టర్ మందు మారుస్తా అన్నారు. తన దుఃఖాన్ని ఆవేదన్ని దిగమింగి భార్యకి ధైర్యం చెప్పేవాడు. తర్వాత నెల రోజులకే కరుణ కళ్ళు మూసింది. శ్రీనివాసరావు కళ్ల ముందు కటిక చీకటి వలయాల్లా తిరిగింది. అతని కళ్ళకేదీ కనిపించట్లేదు. చెవులకేమీ వినిపించటం లేదు. రంగనాథ్ అనే అతను శ్రీనివాసరావుకి తనకు చేతనైన సహాయం చేసేవాడు. అతనే అడ్రస్ కనుక్కొని సత్యవతీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఏం, ఇప్పుడు కావాల్సిన వాళ్ళ అవసరం ఏంటో తెలిసొచ్చిందా? ఆ దిక్కుమాలిన దాన్ని గురించి కదూ మమ్మల్ని అందరినీ వదులుకున్నాడు. అవును పాపం. అలాంటి దాని శవం ముట్టుకోవటానికి కూడా ఎవరు ముందుకు రాలేదా? శవం మోయటానికి కావాలంటే నలుగురు కూలళ్లను పంపిస్తాను. రంగనాథ్ మొదట తెల్లబోయాడు. ఆ తర్వాత కోపం ఆపుకోలేక సత్యవతీదేవిని దూషించి విసురుగా వచ్చేశాడు. రంగనాథ్ చెప్పింది విని చలనం లేని వాళ్ళ అయ్యాడు శ్రీనివాసరావు. వాసుదేవరావు గారు అప్పుడక్కడ ఉన్నారు. ఆయన చిన్ననాటి స్నేహితుడి భార్య, కొడుకు, కోడలు కారు యాక్సిడెంట్లో పోతే ఆ బాధ తట్టుకోలేక ఆ స్నేహితుడు ఆత్మహత్య చేసుకోబోయాడు. అప్పటికి కూతురుపోయిన దుఃఖంలో ఉన్న స్నేహితుడిని ఓదార్చడానికి ఆయన వచ్చారు. ఆయన వచ్చేసరికి ఆ స్నేహితుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఆ స్నేహితుడు కోలుకునే వరకు ఉన్నారు. అదే హాస్పిటల్లో కరుణ మరణించింది. రంగనాథ్ ద్వారా శ్రీనివాసరావు చరిత్ర తెలుసుకుని అతన్ని ఓదార్చి తనతో తీసుకెళ్లారు. కొన్నాళ్ళు ఆయన దగ్గరే పనిచేశాడు. కానీ శ్రీనివాసరావు లోపల చాలా దిగులుగా ఉండేవాడు. విదేశాల్లో ఉన్న వాసుదేవరావు గారి స్నేహితుడు, మంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉంటే చెప్పు, మాకు చాలా అవసరం, మంచి ప్రోత్సాహం కూడా ఇస్తాం అనేసరికి ఆయనకి వెంటనే శ్రీనివాసరావే మనసులో మెదిలాడు. అలా శ్రీనివాసరావుని విదేశాలకు పంపారు. ఎంత తండ్రి నీకిష్టం లేనిది ఏదీ చేయను అని ఓదార్చిన బిందు సమాధానపడలేకపోయింది. తల్లి ముఖం దీనంగా, బాధగా, వేదనగా కళ్ల ముందు మెదిలి వెర్రి బాధ కలిగేది. బిందు శిరీషని ఎన్నో విధాలా అడిగింది. బిందు, మరీ అలా అయిపోయావేంటి? నాతో చెప్పకూడదా? ఎలా ఉన్నానక్క? బానే ఉన్నాగా? ఈ మధ్య నువ్వు మరీ బిజీ అయిపోయావు. అది వరకు ఎప్పుడైనా కలిసి ఎక్కడికైనా వెళ్లేవాళ్ళం. నవ్వబోయింది. ఆ నవ్వు కల్పించుకున్న నవ్వులా ఉందే కాని సహజంగా లేదు. బిందు, నీ కాస్త అలసటగా ఉంటేనే నువ్వు గిలగిల్లాడేదానివి.
ఎప్పుడూ నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉండేదానివి. ఒక్కసారిగా ఇలా అయిపోయావంటే ఏదో బలమైన కారణమే అయ్యుంటుంది. రహస్యమా బిందు? శిరీష్ అభిమానంగా అడిగేసరికి బిందు ఇక ఓర్చుకోలేకపోయింది. సుధీర్ విషయం తప్ప అంతా చెప్పేసి ఏడ్చింది. బిందు ఎంతోసేపు ఓదార్చాక సర్దుకుంది. ఇప్పుడు అవన్నీ పదే పదే తలుచుకుని బాధపడకూడదు. ఇష్టం లేకపోతే అలాంటి వారికి దూరంగా ఉండాలంతే. లేకపోతే ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తానా? వాళ్ళతో నేనసలు మాట్లాడను. కానీ డాడీ, అత్తయ్య గురించి అంత గొప్పగా చెప్పటం, దానికి తగ్గట్టుగా ఆవిడ ఎంతో ప్రేమని ఒలకపోయటంతో అది నిజమైన ప్రేమే అనుకున్నాను. దానికే నాకు చాలా బాధగా ఉంది. నిజమే. ఒక్కసారిగా ఇలాంటి నిజాలు తెలిస్తే తట్టుకోవటం కష్టమే. అన్నట్టు సుధీర్ నిన్న వచ్చాడు. మీ ఇంటికొచ్చాడా? బిందుని పరీక్షగా చూస్తూ అడిగింది. సుధీర్ మాట వింటూ రెప్పపాటు కాలం ఉలికిపడింది. లేదు అంది తేరుకుని, శిరీష నుండి చూపులు మళ్లించుకుంటూ. కొంచెం అదోలా ఉన్నాడు. ఏమని అడిగితే ఏం లేదన్నాడు. ఆహా అనాలనుకుంది బిందు. కానీ ఏమనలేదు. చేతిగోళ్లు చూసుకుంటూ ఉండిపోయింది. వాసుదేవరావు గారు కూడా బిందుని ఏమిటి బిందు, మరీ అలా చిక్కిపోయావు అని అడిగారు. బిందు నవ్వి ఊరుకుంది. శిరీష దగ్గర కూర్చున్నప్పుడు మనసు కాస్త కుదుటపడినా ఇంటికి వచ్చేసరికి యథాప్రకారమే ఉంటుంది బిందుకి. అలాంటి టైంలో ఓసారి పల్లి వచ్చింది సుధీర్ గురించి అడగటానికి. బిందుకు నిజంగా పిచ్చి కోపం వచ్చింది. కానీ తమాయించుకుంది. వల్లిదేం తప్పు? వల్లి మీద తనెందుకు కోపగించుకోవాలి అనుకుని తమాయించుకుంది. వల్లి సుధీర్ శ్రీనివాసరావు దగ్గర మానేశాడని తెలిసి చాలా ఆశ్చర్యపోయింది. సుధీర్ కలిసి చాలా రోజులైందని చెప్పి చాలా బాధపడింది. కాసేపు అవి ఇవి మాట్లాడి, మీ బావ ఏమంటున్నాడు? ఈ మధ్య లీలతో మహా జోరుగా తిరుగుతున్నాడే అంది. చంద్రం వాళ్ళ గురించి వల్లితో ఏం చెప్పడానికి ఇష్టం లేక, ఎవరిష్టం వారిది అంది. అదేమిటి? అతను మీ బావ కదా, అతని మీద సర్వాధికారాలు మీవి కదా. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది బిందు ముభావానికి. అయితే దానికి దీనికి సంబంధం ఏంటి? నాకలాంటి అధికారాలంటే అసహ్యం. కొద్ది క్షణాలు వల్లి ఏం మాట్లాడలేదు. తర్వాత అంది, ఇక వెళ్తాను. సుధీర్ వస్తే ఒకసారి రమ్మన్నానని చెప్పగలరా? సారీ ముభావంగా అంది. వల్లి వెళ్ళిపోయింది. ఎంత తింగరతనం ఉన్నా చంద్రం సుధీర్ విషయంలో చాలా ఖచ్చితంగా చెప్పాడు. సుధీర్ కనపడక వల్లి ముఖం ఎలా అయిపోయింది? వల్లి అంటే ముఖం మొత్తిందా? బిందు బాధగా తల విదిలించింది. సత్యవతీదేవి వచ్చినా బిందు నిర్లక్ష్యంగా ఉండిపోతుందే కాని మాట్లాడదు. సత్యవతీదేవి ఒకరోజు బిందుకి పట్టుచీరలు ఏ రంగులో కావాలో, నెక్లెస్ ఏ డిజైన్ కావాలో అడగడానికి వచ్చింది. అప్పుడు బిందు ఇంట్లో లేదు. శ్రీనివాసరావు నెమ్మదిగా చెప్పాడు. బేబీ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోదట. తనకిష్టం లేనప్పుడు బలవంతం చేయటం నాకిష్టం లేదు. సత్యవతీదేవి తల్లకిందులైపోయినట్టు చూసింది తమ్ముణ్ణి. ఇంతవరకు చేద్దాం అడుగుతాను అన్నవాడు ఒక్కసారిగా అలా చెప్పేసరికి తల తిరిగిపోయింది. ఏం? ఎందుకట? ఆ సుధీర్ ఇంకా వస్తున్నాడా? ఆవిడ గొంతులో తీవ్రత ధ్వనించింది. శ్రీనివాసరావు అక్కగారి ముఖంలోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఎర్రజీర ప్రవేశించింది. చూపుల్లో లీలగా పదును తారట్లాడుతుంది. ఆ సుధీర్ రాకకి బేబీ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోననటానికి ఏ సంబంధం లేదు. తొందరేముంది? బేబుకి ఏమంత వయసుందని? తనకిష్టమైనప్పుడే చేయాలనుంది. సత్యవతీదేవి శ్రీనివాసరావు అలా మాట్లాడతాడని ఊహించలేదు. అది వరకు సర్ది చెప్పేవాడు. ఇప్పుడు నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడు. ఆవిడ తమ్ముణ్ణి 4 దులిపేయాలనుకుంది. ఏమనుకుందో తమాయించుకుని మౌనంగా ఉండిపోయింది. ఎవరో రావటంతో శ్రీనివాసరావు డ్రాయింగ్ రూంలోకి వెళ్ళాడు. సత్యవతీదేవి దీర్ఘంగా ఆలోచిస్తుండిపోయింది. ఆయన వెళ్ళిన 5 నిమిషాలకి బిందు వచ్చింది. సత్యవతీదేవిని దూరంగా నుండే చూసి క్షణంలో సగం సేపు ఆగిపోయి వెంటనే ఆవిడ్ని గమనించినట్టు తన గదిలోకి వెళ్ళిపోయింది. సత్యవతీదేవికి ఒళ్ళు మండిపోయింది. అది వరకు తన్ని చూస్తూనే ఎంత ఆప్యాయంగా మాట్లాడేది. ఏమిటి దీని పొగరు? ఆవిడ మనసులోనే పళ్ళు నూరుకుంది. ఆవిడ వెంటనే లేచి బిందు గదిలోకి వెళ్ళబోయింది. తలుపులు మూస్తున్నాయి. తలుపు కొట్టింది. 2-3 సార్లు కొట్టాక బిందు తలుపు తెరిచింది. ఎదురుగా సత్యవతీదేవిని చూసి ఓ అంది. అది ఆశ్చర్యమో వెటకారమో సత్యవతీదేవికి అర్థం కాలేదు. లోపలికి వెళ్ళనా వద్దా అని ఆలోచించుకునేంతలో మేనత్త చేతిలో ఉన్న నగల డిజైన్ పుస్తకం చూసిన బిందుకి మెరుపు లాంటి ఆలోచన తట్టి, రా అత్తయ్య లోపలికి రా అంది. సత్యవతీదేవి లోపలికి వెళ్ళింది.
తల తిప్పి టేబుల్ కేసి చూసిన సత్యవతీదేవి మరుక్షణం తల తిప్పుకుంటూ బిందుని అడిగింది. ఏం చేస్తున్నావు? ఇంకా స్నానం చేయలేదా? టేబుల్ మీద తల్లి ఫోటో చూడగానే కనుబొమ్మలు చిట్లించి ముఖం తిప్పుకోవటం బిందు గ్రహించింది. డ్రెస్ మార్చుకుందామని. కూర్చో అత్తయ్య. ఆవిడ కూర్చుంటూ బిందు కూర్చో అంది. బిందు కూర్చుంది. ఆవిడ తన చేతిలో పుస్తకం పేజీలు తిప్పుతూ కొన్ని నమూనా డిజైన్లు చూపిస్తూ అంది. చూడు బిందు, దీంట్లో నీకు ఏ నెక్లెస్ డిజైన్ నచ్చిందో చెప్తే వెళ్ళి ఆర్డర్ ఇస్తాను. నెక్లెస్ ఏమిటి? ఆర్డర్ ఇవ్వటం ఏంటి? ఆశ్చర్యంగా అడిగింది. సత్యవతీదేవి అర్థం కానట్టు చూసింది బిందు ముఖంలోకి. బిందు ముఖం చాలా అమాయకంగా ఉంది. డాడీ చెప్పాడుగా. ఏమిటి చెప్పడం? మధ్యలోనే అడిగింది తెల్లబోతున్నట్టు. అదేమిటి బిందు, వచ్చే ఆదివారం ఎంగేజ్మెంట్గా. ఆ రోజుకి ఏదైనా నగ చేయించాలి. ఎవరికి? ఎవరితో? ఇంకా ఆశ్చర్యంగా అడిగింది. ఎవరికేంటి? ఎవరితో ఏమిటి? బావకి, నీతో. నాకు ఇప్పుడప్పుడే వివాహం చేసుకోవటం ఇష్టం లేదని డాడీకి చెప్పానే. అదేమిటమ్మా, ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి. అప్పుడే అందం. నువ్వంటే బావకి ఎంతో ఇష్టం. నువ్వు కాదంటున్నావని డాడీ ఒకటే బాధపడుతున్నాడు. వాడికి ఒక్కగానొక్క పిల్లవి. నాకు మాత్రం 10 మంది ఏమున్నారు? మీ ఇద్దరూ చిలకా గోరింకల్లా తిరుగుతుంటే మాకు చూడాలని ఉంది. బిందు భుజం మీద అభిమానంగా చెయ్యి వేస్తూ అంది. ఆవిడ చెప్తున్నంతసేపు బిందు ఎంతో శ్రద్ధగా బుద్ధిమంతురాల్లా వింది. తర్వాత ఎంతో బాధపడుతుందాల్లా ముఖం పెట్టి నెమ్మదిగా అంది. నీ అభిమానానికి తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. ఇంత అభిమానాన్ని చూపించే నిన్ను మోసం చేయటం, బాధకి గురి చేయటం మహాపాపం. ఆ పాపం నేను చేయదలుచుకోలేదు. ఏమిటి బిందు, మోసం ఏంటి, పాపం ఏంటి? ఆవిడికి బిందు మాటలు అర్థం కాలేదు. నేను అంగీకరిస్తే నిన్ను మోసం చేయటమే అవుతుంది అత్తయ్య. మీది పరుగుగల కుటుంబం. అలాంటి పరుగుగల ఇంటికి నాలాంటి అమ్మాయి కోడలుగా రావటం మీకు అవమానం కాదా? బిందు, ఆవిడకంతా అయోమయంగా ఉంది. నీది మంచి మనసే, కానీ మా మమ్మీ చరిత్ర తెలిస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. ఊరగా మేనత్తను చూసింది. ఆ మాటతో అదిరిపడింది సత్యవతీదేవి. ఆ ఉలికిపాటిని కప్పిపుచ్చుకుంటూ ఏదో అనబోయింది. వెంటనే బిందు అంది. మంచి వాళ్ళని అసలు మోసం చేయకూడదు. మా మమ్మీ చరిత్ర వింటే నీకు మతిపోతుంది. ఇంటి కోడలుగా తెచ్చుకునే పిల్ల చరిత్ర తెలుసుకుని మరీ చేసుకోవాలంటారుగా. పిల్లని ఇచ్చుకునేటప్పుడు కూడా ఆ ఇంటి చరిత్రను తెలుసుకుని మరీ పిల్లనివ్వాలంటారు. సత్యవతీదేవి బిందు ముఖంలోకి చాలా పరీక్షగా చూసింది. ఆ ముఖం అతి మామూలుగా ఉంది. నువ్వంటే బావకి నాకు ప్రాణం. నా తమ్ముడి కూతురు నా ఇంటి కోడలవటం నాకెంతో ఆనందం. మీ తమ్ముడి కూతుర్నే కాదు, మరదలి కూతుర్ని కూడా. ఇంతవరకు మమ్మీ చరిత్ర తెలియక నీ అభిమానాన్ని నిస్సంకోచంగా అందిపుచ్చుకున్నాను. డాడీ కూడా మమ్మీ చరిత్ర చెప్పలేదు. బహుశా మమ్మీ చరిత్ర వింటే కళ్ళు తిరిగి పడిపోతాననుకున్నారేమో. బిందు, ఆవిడికి అనుమానం లాంటిది కలిగింది. అవునత్తయ్య, అందుకే ఇన్నాళ్ళు మిడిసిపడ్డాను. నా గురించి నీకు సరిగ్గా తెలియదు. బిందు అలా ఎందుకందో ఆవిడికి అర్థమైపోయింది. బిందు ఇంతవరకు అమాయకంగా నటించిందని కూడా ఆవిడికి అర్థమైంది. మనసు కోపంతో కుతకుతలాడిపోసాగింది. ఇంత గుంటపిల్ల, దీనికి నీ తెలివితేటలా? ఎంత చమత్కారంగా నటించింది. అత్తయ్య, కాఫీ తీసుకొస్తాను. ఇంత క్రితమే తీసుకున్నాను. నువ్వు విశ్రాంతి తీసుకో అనేసి వెంటనే బయటికొచ్చింది. డ్రాయింగ్ రూంలోంచి మాటలు వినపడుతున్నాయి. ఆవిడ సోముతో చెప్పి వెళ్ళిపోయింది. విసురుగా వస్తున్న తల్లిని చూసి, ఏమిటమ్మా, ఏమైంది అని చంద్రం అడిగాడు. అతను అంత క్రితమే వచ్చాడు. ఆవిడ తిన్నగా ఆవిడ గదిలోకి వెళ్ళిపోయింది. చంద్రం తల్లి వెనకే ఆవిడ గదిలోకి వెళ్ళాడు. ఆవిడ చేతిలో పుస్తకం టేబుల్ మీద గిరాటేసి మంచం మీద కూర్చుంది. అమ్మా, మావయ్య ఇంటికి వెళ్ళావా? ఏదో జరిగిందనుకున్నాడు. ఆ అంది. ఆవిడ ముఖం ఎర్రగా గీసిన కందలా ఉంది. మావయ్య ఏమన్నాడు? బిందు ఇంట్లో ఉందా? ఆతృతగా అడిగాడు. ఆ, బిందు జాణ, తల్లిని మించింది. దానికి ఎంత పొగరు, ఎంత అహంకారం. మనిషికి నదురు బెదురు లేదు. ఆవిడ పెదాలు రోషంతో అదురుతున్నాయి. అత్తయ్య అంటూ లోపలికి పిలిచి అమాయకంగా ముఖం పెట్టి ఎంత గడుసుదనంగా దెబ్బ కొట్టింది. ఆవిడ కోపాన్ని తిప్పుకోలేకపోతుంది. బిందు ఏమందమ్మా? నిన్నేమైనా అవమానించిందా? ఈరోజు ఎగిరిపడగానే సరనుకుంటుంది. దానికి బుద్ధి చెప్పకుండా వదులుతానా అంటూ బిందు మాటలు ప్రవర్తన పూసగుచ్చినట్టు చెప్పింది.
మావయ్య ఏమన్నాడు? కూతురికి ఇష్టం లేనిది బలవంతం చేయటం ఇష్టం లేదట. ఆహా! చంద్రం పళ్ళు నూరాడు. ఆ తండ్రి కూతుళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ముఖ్యంగా ఆ బిందుని క్షమించత్తయ్య అంటూ నీ కాళ్ళ మీద పడేలా చేయకపోతే నా పేరు చంద్రమే కాదు. బిందుని చాలా రోజుల నుండి గమనిస్తున్నాను. మహా ఎగిరి పడుతుంది. బిందు మాటలు చూస్తుంటే ఆ రోజు మన మాటలు విన్నట్టుంది. వినని. మనం ఏదైనా తప్పు మాటన్నామా? మావయ్యకైనా బుద్ధుండక్కర్లా? దీన్ని బట్టి మావయ్య ఏమీ చేతకాని వాడన్నమాట. బిందు తనకి దక్కదన్న ఉడుకుమొత్తనంతో పిచ్చి పిచ్చిగా వాగటం మొదలుపెట్టాడు. తల్లి మౌనంగా ఉన్నా చంద్రం ఊరుకోలేదు. డబ్బుండగానే సరనుకుంటుంది. నా అనే వారి అండదండలు లేకపోతే బ్రతకటం ఎంత కష్టమో తెలియదు పాపం. త్వరలో తెలియజేస్తాను అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ గదిలో తీవ్రంగా ఆలోచిస్తూ పచార్లు చేయసాగాడు. శ్రీనివాసరావు జరిగిన సంగతులన్నీ వాసుదేవరావు గారికి చెప్పేశాడు. అక్కయ్యకి బాగా కోపం వచ్చింది. అక్కయ్య నిజంగా మారిపోయిందనుకున్నాను. తుఫాన్లో ఆస్తి నష్టం రావటంతో ఆ పిత్రార్జితంతో పాటు కోపం కూడా పోయిందని ఎంతో ఆనందించాను. కానీ నేను చాలా పొరపడ్డాను బాధగా అన్నాడు. బాధపడకు శ్రీనివాస్. నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు. నేను ఎప్పుడో గ్రహించాను. నీ నమ్మకం పోగొట్టి నిన్ను చిన్నబుచ్చటం ఎందుకని ఊరుకున్నాను. అందుకే అది వరకు బిందు పుట్టినరోజు నాడు పెళ్లి మాట మీ అక్కయ్యతో అంటానంటే బిందుని అడిగి మరీ చెప్పమన్నాను. పోన్లే, బాధపడకు. అన్నీ మర్చిపోయి నువ్వింత అభిమానంగా ఉన్నందుకైనా ఆవిడ కోపాన్ని తగ్గించుకుంటే ఎంతో బాగుండేది. కొంతమంది అంతే. అభిమానులని చివరికంట గుర్తించలేరు. ఓదారుస్తున్నట్టుగా అన్నారు. చాలాసేపు ఆయన దగ్గర కూర్చున్నాడు. ఆయన మాటలు వింటుంటే తన బాధని కొంత మర్చిపోయాడు. నాగరాజుకి ఒంటరిగా కనపడకుండా శిరీష ఎంత జాగ్రత్త తీసుకున్నా ఒకసారి ఎవరూ లేని సమయం కనిపెట్టి ఒకసారి వచ్చి తన మామూలు పాఠం మొదలుపెట్టాడు. శిరీష గట్టిగా ఎదురుతిరిగేసరికి తిక్కరేగి తన అసలు స్వరూపం బయటపెట్టాడు. నిన్నేం చేస్తానో చూడు. నువ్వు ఆ ముసలాడు నలుగురిలో తలెత్తుకోలేని విధంగా మీ పరువు బజారుకి ఈడుస్తాను. శపథం చేస్తున్నట్టుగా అని ఆగ్రహంగా వెళ్ళిపోయాడు. ఆ బెదిరింపులకి శిరీష బెదర్లేదు. మహేంద్ర ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది. అతను వెనకట్లా నిరుత్సాహంగా కాకుండా ఎంతో ఉత్సాహంగా కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇంచుమించుగా సుధీర్ దగ్గరే ఉంటున్నాడు. ఎప్పుడైనా ఇంటికెళ్ళి వాళ్ళకి ఏ లోటు లేకుండా అన్నీ అమరుస్తాడు. ఓసారి తల్లి మండిపడింది. ఇంత డబ్బు మా మొహాన పడేస్తే అయిపోయిందేంటి అని. ఇంకేం కావాలో చెప్పమ్మా శాంతంగా అడిగాడు. కొడుకు పెళ్లి ఎప్పుడని అందరూ పీకిస్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను. పీకు తినేవాళ్ళు ఏదో రకంగా పీకు తింటూనే ఉంటారమ్మా. వాళ్ళ మాటలు పట్టించుకోకు అన్నాడు. తల్లి తన్ని ఇంట్లోనే ఉండమని కోరుతుందని అనుకుని ఆవిడ అభియోగం వినేసరికి చాలా బాధ అనిపించింది. కొడుకు బాధతో ఆవిడికి పనిలేదు. నలుగురు పీకుతున్నారు కాబట్టి పెళ్లి చేసుకోవాలి. అతనికి చాలా బాధ అనిపించింది. అక్కడే ఉంటే తను ఏదో ఒకటి అంటాడు. తల్లికి కోపం వస్తుంది. ఎందుకు మాట మాట అనుకోవటం అనుకుని మహేంద్ర రాత్రి పార్టీ ఉందని వచ్చేసరికి ఆలస్యం అవుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. మహేంద్ర శిరీషకి ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలని ఉన్నా ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో తెలియక చాలా రోజులు ఆలోచించి మంచి ఖరీదైన నిర్మల్ పెయింట్ తీసుకెళ్లి ఇచ్చాడు. శిరీష దాన్ని తీసుకోవటానికి అంగీకరించలేదు. సుధీర్ నాకు మంచి స్నేహితుడు. సుధీర్ స్నేహితులు నాకు స్నేహితులే. డాక్టర్గా కొన్ని సలహాలు మీకు ఇచ్చాను. అవి పాటించి పరిపూర్ణ ఆరోగ్యవంతులైనందుకు డాక్టర్గా నాకు చాలా సంతోషంగా ఉంది అంది. సుధీర్ నాకు ఆప్తుడు, ప్రియమిత్రుడు. సుధీర్కి ఆప్తులైన వాళ్ళు నాకు ఆప్తులు కారంటారా? ధైర్యంగా అడిగాడు మహేంద్ర. శిరీష తలెత్తి అతని కేసు చూసింది. అతని కళ్ళల్లో పోయిన పెన్నిది దొరికినంత ఆనందం, తృప్తి ఉన్నాయి. శిరీష సారీ డాక్టర్, మిమ్మల్ని చిన్నబుచ్చాలని అవమానపరచాలని మీకు ఈ బహుమతి తీసుకురాలేదు. నాకు ప్రాణదానం చేసిన దేవతకి అతి చిన్న కానుక ఈ భక్తుడు తెచ్చాడు. మీరు తిరస్కరించకుండా స్వీకరిస్తే నాకు చాలా సంతోషం. మీకు అసలు ఇష్టం లేకపోతే నేను బలవంతం చేయను. మీరేం చేసినా నాకు కోపం రాదు. మీరేం చేసినా నాకు ఇష్టమే. ఆ స్వరంలో శిరీష మీద ఎంతో గౌరవం, అభిమానం పొంగి పొర్లింది. ఎవరినీ బాధ పెట్టడం నా అభిమతం కాదు. కానీ నాకిలా బహుమతులు పుచ్చుకోవటం అలవాట్లేదు మెల్లగా అంది.
నేను కూడా ఇంతవరకు ఎవరికీ ఇలాంటి బహుమతి ఇవ్వలేదు డాక్టర్. ఇదే మొదటిసారి. అతను మెల్లగానే అన్నాడు. అతని స్వరంలోని అభిమానం తీగలా సాగి శిరీషని ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. నిర్లిప్తంగా ఉండే శిరీష మనసు మీద అతని ప్రేమపూరితమైన మాటలు పన్నీటి వర్షం కురిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆ పన్నీటి వర్షంలోంచి బయటపడాలని శిరీష వ్యర్థ ప్రయత్నం చేస్తుంది. అతనితో ఎక్కువ మాటలు పెంచుకోకూడదని ఆ పెయింట్ క్లినిక్లో గోడకు అమర్చి ఏర్పాటు చేసింది. టీ తెప్పించింది. డాక్టర్, టీ కప్పు తీసుకోబోతున్న శిరీష తలెత్తింది. ఎదురుగా సుధీర్. రండి, చిరునవ్వుతో ఆహ్వానించింది. సుధీర్ వద్దన్నా వినకుండా మళ్లీ టీ తెప్పించింది. ఎప్పుడూ టీతోనే సరిపెట్టేస్తున్నారు. స్వీట్ ఎప్పుడూ తెప్పించరేం డాక్టర్ అన్నాడు. శిరీష కొంచెం ఆశ్చర్యంగా చూసింది. సుధీర్ కళ్లల్లో శిరీష పట్ల గౌరవమే ఉంది. మీకు స్వీట్ అంత ఇష్టమని నాకు తెలియదు అంది. మీ చేత్తో ఇచ్చే స్వీట్ తినాలని నాకు చాలా కోరికగా ఉంది డాక్టర్. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మీరు స్వీట్ ఇవ్వాలి అన్నాడు. మహేంద్ర అభిప్రాయం సుధీర్కి తెలిసిపోయింది. అందులో శిరీష గురించి తెలుసుకుని మహేంద్ర శిరీష్ అంటే ఇష్టపడటంతో అతనికి ఇద్దరు విరక్తి చెందిన వ్యక్తులు ఒకటైతే ఒకరినొకరు అర్థం చేసుకొని హాయిగా ఉంటారని ఆనందించాడు. అక్క అంటూ హడావిడిగా వచ్చిన బిందు అక్కడ సుధీర్ని చూసి ఆగిపోయింది. సుధీర్ తల తిప్పి చూశాడు. అప్పటికే సుధీర్ నుండి చూపులు మళ్లించుకుంది. వెంటనే చెకప్ చేసే రూంలోకి వెళ్ళింది. బిందు ముఖం ఆందోళనగా ఉండటం గ్రహించిన శిరీష వెంటనే లేచి లోపలికొచ్చింది. ఏమిటి బిందు, ఏమైంది అని అడిగింది. బిందు ఏం మాట్లాడలేదు. చేతిలో 4 మడతలు పెట్టిన కాగితం మడతని శిరీష చేతిలో పెట్టింది. అది మడత విప్పిన శిరీష కనుబొమ్మలు ముడిపడ్డాయి. అంతా చదివిన శిరీష అరే అంది. లీలా ఎక్కడుంది? జయ నర్సింగ్ హోంలో చావు బతుకుల మధ్య ఉంది. వాళ్ళ మమ్మీ ఒకటే గోల. ఆవిడ్ని పట్టుకోవటం కష్టమైపోయింది. నువ్వు వెంటనే రావాలక్క. లీల ఏమవుతుందోనని బాధ ఒకటి, ఏం కేసు వస్తుందోననే భయం ఒకటి ఆవిడ్ని నిలవనీయటం లేదు. కొడుకు కూతుళ్ళు తిడుతున్నారట. వాళ్ళు మనుషుల్లో రాక్షసులో. నిన్న సాయంత్రం వచ్చింది, ఏం చెప్పలేదు. ఉండు, ఇప్పుడే వస్తాను అని వెళ్ళి 5 నిమిషాల్లో వచ్చింది శిరీష. ఆ ఉత్తరం లీలా బిందుకు రాసింది. 10 పంక్తుల్లో తన బాధని ఆవేదన్ని బిందుకి చెప్పుకుంది. బిందు, ఈ ఉత్తరం చూసి నవ్వకు, నన్ను అసహించుకోకు. చంద్రం మాయమాటలు చెప్పి నన్ను లోబర్చుకుని సర్వనాశనం చేశాడు. నాకు నిలతప్పింది. ఆ సంగతి చెప్పి పెళ్లి చేసుకోమంటే నిన్నెవడు చేసుకుంటాడు? నువ్వు ఎంతమందితో తిరిగావో అన్నాడు. నా గురించి ఎన్నో అవమానాలని భరించిన అమ్మకి ఎలా ముఖం చూపించను? ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే నన్ను రాళ్లతో కొట్టి చిత్రహింస చేస్తారు. అందుకే ఈ లోకాన్ని విడిచిపోతున్నాను. బిందు, మొదట్లో అతను ఎంత తీయగా చెప్పాడో తెలుసా? దానికి సాయం నువ్వు చంద్రాన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పావు. అతను అదే చెప్పాడు. మేనత్త మేనమామల పిల్లలు పెళ్లి చేసుకోవాలనే రూలు లేదన్నాడు. అసలు మొదటి నుండి తనకు ఆ ఉద్దేశం లేదని, వాళ్ళమ్మే మొదటి నుండి గొడవ చేసేదని, ఈ మధ్య తన అభిప్రాయం చెప్పాక తల్లి అంగీకరించిందని చెప్పాడు. నిజమే అని నమ్మాను. కళ్ళు మూసుకొని గుడ్డిగా ప్రవర్తించినందుకు తగిన శిక్ష అనుభవిస్తున్నాను. నేను బతికుంటే అమ్మని ఆవిడ బ్రతుకున్నన్నాళ్ళు క్షణం క్షణం చంపుతారు. ఇదే నేను లేకపోతే కొన్నాళ్లు తిట్టి వదిలేస్తారు. ప్రియమైన బిందు, నాకు వచ్చే జన్మంటూ ఉంటే మా అమ్మ కడుపునే పుట్టాలి. నీలాంటి నేస్తమే నాకు దొరకాలని ఆ భగవంతుణ్ణి కన్నీళ్లతో వేడుకుంటున్నాను. నిర్భాగ్యురాలు లీల. బిందు మరోసారి ఆ ఉత్తరం చదువుకుని కళ్ళు తుడుచుకుంది. ఎంత విచిత్రం! క్రితం రోజు నవ్వుతూ మాట్లాడిన మనిషి ఈ పూట చావు బతుకుల మధ్య ఊగిసలాడుతుంది. తనింత గమనించలేకపోయింది. క్రితం రోజు లీల నిజంగా సంతోషంగానే ఉందా? ఆ కళ్ళల్లో దిగులు, బాధ లేదా? ఒకవేళ తన బాధల్లో లీల బాధని తను గమనించలేదా? లేకపోతే ఏమాత్రం దిగులుగా ఉన్నా తను గ్రహించేస్తానని, అలా గ్రహిస్తే తను చేయదలుచుకుంది చేయటానికి ఉండదని ఆఖరిసారి చూసిపోదామని వచ్చిందా? లీలా, పిరికిదాన్లా ఎందుకు చేశావు ఈ పని? మేమంతా లేము? బిందు బాధగా కళ్ళు మూసుకుంది. తనని చూసి కూడా చూడనట్టుగా పరాయి వ్యక్తిలా ప్రవర్తించిన బిందు ప్రవర్తనకి సుధీర్ మనసు చాలా బాధపడింది. అతను పలకరించబోతే బిందు ఆ అవకాశం ఇవ్వకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన బిందుని రెప్ప వాల్చకుండా చూశాడు. అర్జెంటు పని మీద హడావిడిగా వెళ్తుందాన్లా వడివడిగా వెళ్ళిపోయింది.
సుధీర్ కళ్ళబడ్డాడంటే బిందు ఓ పట్టాన తేరుకోదు. అతని ఎదురుగా బింకంగా ఉండటానికి తన ఒంట్లో శక్తినంతటినీ ఉపయోగించి అతని ఎదురుగా బింకంగా ఉంటుంది. తర్వాత ఎంతో ఆవేదన పడుతుంది. తనంటే ఎంత ప్రేమని కురిపించాడు. తనని ఒక్కరోజు చూడందే ఉండలేననేవాడు. అలాంటిది అస్తమానం ఊరు వెళ్తున్నానని నెపం. ఓ బిందు తల బిదిరించుకుంది. ఆ పూటంతా మతిలేని దానిలా తిరిగింది బిందు. సత్యవతీదేవి పూజ చేసుకొని బయటికి వచ్చేసరికి కారు డ్రైవర్ ఎక్కడా కనపడలేదు. 10, 15, 20 నిమిషాలు చూసినా డ్రైవర్ జాడలేదు. గంగు విసుగ్గా పిలిచింది. ఆయ్ అంటూ పరిగెత్తుకొచ్చాడు. పిలిచారండి? వినయంగా అడిగాడు. డ్రైవర్ ఏడి? ఎక్కడున్నాడు? చిరాగ్గా అడిగింది. రానట్టుందండి. అసలు రాలేదా? ఏం రోగం వచ్చింది? విసుగ్గా అంది. ఎక్కడ చూసినా మలేరియా జ్వరాలేనండి. అదేమన్నా వచ్చిందేమోనండి. సత్యవతీదేవికి అరికాలమంట నెత్తికెక్కింది. చంద్రంబాబేడి? బయటికెళ్లారండి. మీరు పూజలో ఉన్నారని నన్ను చెప్పమన్నారండి. ఆవిడ కనుబొమ్మలు ముడిపడ్డాయి. కారు తీసుకెళ్లేదే? తనలో అనుకున్నట్టుగాని వెళ్ళి టాక్సీ తీసుకురా అంది. గంగు వెళ్ళి 5 నిమిషాల్లో టాక్సీ తీసుకొచ్చాడు. ఆవిడ టాక్సీలో కూర్చొని గంగును కూడా రమ్మంది. గంగు చంటి పిల్లాళ్ళ సంబరపడుతున్న వాళ్ళ వచ్చి కూర్చున్నాడు. టాక్సీ దిగి సత్యవతీదేవి లోపలికెళ్ళింది. గంగు వరండాలో ఉండిపోయాడు. టాక్సీ డ్రైవర్ సిగరెట్ తీరిగ్గా కాల్చుకుని తన్మయం పొందుతున్నాడు. ఇల్లంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. ఆవిడ కాలింగ్ బెల్ నొక్కింది. హాలు మధ్యస్థంగా ఆగిపోయింది సత్యవతీదేవి. మొదట నౌకరు వచ్చాడు. అమ్మగారు, రెండమ్మగారు కూర్చోండి. ఎంతో వినయంగా అని ఈ వార్త యజమానికి చెప్పటానికి లోపలికెళ్ళాడు. 2 నిమిషాల్లో నాగరాజు వేళ్ల మధ్య సిగరెట్తో వచ్చాడు. సత్యవతీదేవిని చూస్తూనే రండి రండి. ఏమిటి అలా నిలబడిపోయారు? కూర్చోండి. ఎంతో మర్యాదగా ఆహ్వానించాడు. తర్వాత తల తిప్పి గదిలోకి దృష్టి సారించి ఇదిగో ఏయ్ అక్కయ్య గారు వచ్చారు అన్నాడు. ఆవిడ్ని పడుకోనియండి అంది. పర్వాలేదు రండి కూర్చోండి అన్నాడు. నాగరాజు సత్యవతీదేవి కూర్చున్నారు. ఎలా ఉంది ఆవిడికి అని అడిగింది. రాత్రి చాలా హడావిడి చేసింది. అసలు అప్పుడే మీకు ఫోన్ చేయాలనుకున్నాను. అర్ధరాత్రి పూట మిమ్మల్ని శ్రమ పెట్టడం ఎందుకని చేయలేదు అన్నాడు. అదేం మాట అలా అంటారు? శ్రమేముంది? ఫోన్ చేస్తే నేను చంద్రం వచ్చేవాళ్ళంగా. అవుననుకోండి. అర్ధరాత్రి ఫోన్ అంటే ఎవరికైనా కంగారు కదా. రాత్రి వల్లి ఒకటే ఏడుపు. చాలా భయపడిపోయింది. పెదాల మధ్య సిగరెట్ ఇరికించుకుంటూ క్రీగంట సత్యవతీదేవిని చూశాడు. అది వరకు వల్లి ఏమాత్రం బాధపడినా, వల్లికి ఏమాత్రం కోపం వచ్చినా ఆవిడ గిలగిల్లాడేది. సత్యవతీదేవి నాగరాజు అలా అనగాని, అలాగా, చిన్నపిల్ల కదా, ఆవిడ పడుకున్నారా అని లేవబోయింది. అంతలో భారతి నీరసంగా అక్కడికొచ్చింది. మీరెందుకు లేచారు? పడుకోలేకపోయారా? ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. పర్వాలేదండి, ఇప్పుడు కొంచెం కులాసాగానే ఉంది అంది భర్త పక్కన కూర్చుంటూ. డాక్టర్ ఏమన్నారు? భారతి ఏదో చెప్పబోతుంటే మధ్యలో నాగరాజు అన్నాడు. విశ్రాంతి తీసుకోమన్నాడు. ఎటువంటి ఆలోచనలు ఆందోళన పెట్టుకోవద్దన్నాడు. ఈవిడికేమో అన్నీ బెంగలే. చెప్తే వినేవాళ్ళకి చెప్తాం. సత్యవతీదేవి భారతి కేసు చూసింది. అది వరకు ఏమాత్రం సుస్థి చేసినా మనిషి కృంగిపోయినట్టుగా ఉండేది. ఇప్పుడు కొద్ది నీరసం తప్ప ఏం లేదు. మీరు డాక్టర్ చెప్పినట్టు నడుచుకోండి. ఏం దిగులు పడకండి. ఒకసారి విశాఖపట్నం వెళ్ళి చూపించుకోండి పోని. మీకు మొదటి నుంచి ఆ డాక్టర్లు చూశారు కదా. నా రోగం గురించి ఏం దిగులు లేదు వదిన గారు. ఒక్కగానొక్క బిడ్డ పెళ్ళి. నా కళ్ళతో చూడకుండానే కళ్ళు మూస్తానేమోనని బెంగగా ఉంది. నీరసంగా వెనక్కి జార్లబడింది. నువ్వెక్కువ మాట్లాడకూడదని డాక్టర్ గారు చెప్పారా? భార్యని మందలింపుగాని తిరిగి సత్యవతీదేవికేసి తిరుగుతూ అన్నాడు. అదండి ఆవిడ బెంగ. దిగులుగా తల పట్టుకుని కూర్చుంది. క్షణాల మీద జరగాలంటే ఎలా జరుగుతాయి చెప్పండి? అంత తెలివితేటలు గల సత్యవతీదేవికి ఆ సమయంలో ఏం మాట్లాడాలో తోచలేదు. నాగరాజుది గమనించినట్టే ఉండిపోయాడు. భార్యతో అన్నాడు. నువ్వెళ్ళి పడుకో. మందు వేసుకున్నావా? ఆ అంది. లోపలికెళ్ళి విశ్రాంతిగా పడుకో లాలనగా అన్నాడు. భారతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎప్పుడూ భర్త నోటి వెంట అభిమానంగా ఒక్క మాట వినలేదు. ఇది నటనే అయినా ఆ ఒక్క మాట మనసుకి ఎంత హాయిగా ఉంది అనుకుంది. కళ్ళ నిండుగా నీళ్లు రావటంతో ఆవిడ వెంటనే లేచి లోపలికి వెళ్ళిపోయింది. నెమ్మది, కళ్ళు తిరుగుతాయి. భర్త హెచ్చరికగా అనటంతో క్షణం ఆగి నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయింది.
భారతి కళ్ళల్లో నీళ్లు తిరగటం, వెంటనే మామూలుగా లేచి వెళ్తుంటే నాగరాజు నెమ్మది, కళ్ళు తిరుగుతాయి అనగానే టక్కున ఆగిపోయి తర్వాత నీరసంగా వెళ్ళటం ఆవిడికి ఏదో అనుమానం లాంటిది కలిగింది. నిజంగా ఆవిడికి ఒంట్లో బాగుండలేదా అన్న అనుమానం కలిగింది. వల్లి లేదా, కనపడదేం అని అడిగింది. ఇంట్లో తల్లిని చూసి ఒకటే దిగులు పడుతుంది. ఈరోజు ఫ్రెండ్ బర్త్డే, వెళ్ళనని కూర్చుంది. నేనే కేకలేసి పంపాను, కాస్త బెంగ మర్చిపోతుందని అన్నాడు. నౌకరు టిఫిన్ తీసుకొచ్చాడు. సత్యవతీదేవి వచ్చే ముందే టిఫిన్ తీసుకొచ్చానని, ఇప్పుడేమీ తీసుకోలేనని చెప్పింది. నాగరాజు నౌకర్ని కాఫీ తీసుకురమ్మన్నాడు. తర్వాత డ్రైవర్కి కూడా ఇమ్మన్నాడు. డ్రైవర్ ఈరోజు రాలేదు, టాక్సీలో వచ్చాను అంది. ఈ డ్రైవర్లకి రోజుకో రోగం వస్తుంది. మా డ్రైవర్ 2 రోజుల నుండి రావటం లేదు అన్నాడు. ఆవిడేం మాట్లాడలేదు. నౌకరు వచ్చి ఎవరో వచ్చారని చెప్పాడు. తుఫాను బాధితుల సహాయార్థం ఎవరో చాలామందే వచ్చారు. మీరు లోపల కూర్చోండి, వాళ్ళని పంపేసి వస్తాను అన్నాడు నాగరాజు. ఆవిడ భారతి గదిలోకి వెళ్ళింది. ఆవిడక్కడ లేకపోవటంతో ఆ పక్కనే ఉన్న లైబ్రరీ గదిలోకి వెళ్ళి కూర్చుంది. ఆవిడకి ఏమిటో ఇల్లంతా అతి నిశ్శబ్దంగా ఉన్నట్టుగా అనిపించింది. వల్లి ఇంట్లో లేకనేమో అనుకుంది మళ్ళీ. వల్లి 10 మంది పెట్టులా హడావిడి చేస్తూనే ఉంటుంది. 10 నిమిషాల్లో నాగరాజు వచ్చాడు. వస్తూనే రోజుకి 10 రకాల చందాలు వసూలు చేస్తారు. ఎంత ఆ దేవుడికి ప్రజలకి చేరుతుందో. 10 పరక ఇస్తే చాలదు, 100, 1000 ఇవ్వాలి. అతను బీరువా పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. దొరికిన వారి దగ్గరే వసూలు చేస్తారు, ఆ నేర్పు వాళ్లకుంటుంది అంది. నాగరాజు కూర్చుంటూ అన్నాడు. ఆవిడ పరిస్థితి చూశారు కదా, ఆవిడ దిగులు చూశారు. డాక్టర్ కూడా చెప్పాడు, ఆవిడ దేనికి బాధపడినా ప్రమాదమని. ఆవిడ్ని పువ్వులా చూసుకుంటేనే దక్కుతుంది, లేకపోతే లాభం లేదని చెప్పేశాడు. అసలు రాత్రి మిమ్మల్ని పిలిపించి అప్పుడే తాంబూలాలు పుచ్చేసుకోమంటుంది. అర్ధరాత్రి ఏంటని కేకలేశాను. నాగరాజు ఉదయమే ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నాడో అర్థమవసాగింది ఆవిడికి. ఆవిడ అసలే కంగారు మనిషి. అయినా ఆవిడ విశాఖపట్నంలో ఉంటే ధైర్యంగా ఉన్నట్టు ఈ ఊళ్ళో ఉంటే ఉండదు. గాలి మార్పుగానూ ఉంటుంది. వాళ్ళు దగ్గరుంటారు. కొన్నాళ్ళు అక్కడికి పంపండి అంది. తన మాటకి సమాధానం ఇవ్వకుండా ఆవిడ మాట తప్పించేయటం నాగరాజు గ్రహించాడు. అది చెప్పాను, తనెక్కడున్నా ఆరోగ్యంగా ఉండటం నాకు కావాలి. కూతురు పెళ్ళావందే చచ్చినా ఈ ఊరు నుండి కదలనంటుంది. సత్యవతీదేవి మౌనంగా ఉండిపోయింది. తాంబూలాలు పుచ్చుకుంటే ఆవిడ మానసికంగా కొంత తేరుకుంటుంది. నిదానంగా మంచి ముహూర్తం పెట్టుకుందాం, ఏమంటారు? రేపు ఆదివారం తాంబూలాలు పుచ్చుకోవటానికి దివ్యమైన ముహూర్తం ఉందిట. అప్పుడే ఆవిడ ఉదయం శాస్త్రులు గారిని పిలిపించి అడిగేసింది. నవ్వాడు. రేపు ఆదివారం నాగరాజు అనగానే సత్యవతీదేవి మనసులోని ఉలిక్కిపడింది. తమ్ముడితో ఆదివారం బాగుందని తని చెప్పింది. అది నాగరాజుకి తెలిసిందా? ఎలా తెలిసింది? నాగరాజు ఈ ప్రోగ్రాం చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశాడన్నమాట. మూడాలు వెళ్ళాక మాట్లాడుకుందాం, ఏ భావం వ్యక్తపరచకుండా అంది. ఏమిటండి మీ జాదస్తం? అందరూ పెళ్లిళ్ళు కూడా చేసేస్తుంటే మీరు తాంబూలాలు పుచ్చుకోవటానికి కూడా మూడాల ఆటంకం అంటారేంటి? మూడాలు ప్రారంభం కావటానికి ఇంకా 10-15 రోజులుంది. ఒక్క పిల్ల పెళ్లి చూడనేమో అని ఆవిడ కలవరిస్తోంది. ఆవిడ దేనికి బాధపడకూడదు. ఆవిడ ఒక గాజు బొమ్మని, దేనికి తట్టుకోలేదని రాత్రి డాక్టర్ ఖచ్చితంగా చెప్పేశాడు. ఇన్ని వివరంగా చెప్తున్నా మీరు ఊ అనటం లేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పోనీ ఆస్తి ముందే అమ్మాయి పేరు రాసేయమంటారా అని అడిగాడు. ఈరోజు ఏదో ఒకటి తేల్చుకుందే వదలనన్నట్టుగా ఉంది అతని మాట తీరు. అంటే ఆస్తి మాకు దక్కదేమో అన్న భయంతో మేము దాటేస్తున్నామని మీ అభిప్రాయం? సత్యవతీదేవి కోపాన్ని దిగమింగుతూ అంది. మీరు ఈ మధ్య పెళ్లి మాట ఎత్తేసరికి దాటేయటం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎలాగూ ఈ ఆస్తి అంతా వల్లిదేగా, ముందుగా రాసినా తప్పేముంది, సంతోషంగా రాస్తాను. ఎదుటివారిని మరీ తక్కువగా అంచనా వేయకండి, అట్టే బావుండదు. అనాలంటే అందరూ అనగలరు, అనలేక కాదు. కోపంతో ఆవిడ పెదాలు అదిరాయి. కొంచెం కోపంగానే అంది. మరి అభ్యంతరం ఏంటో చెప్పండి. మనం పరిచయం అయినప్పటి నుండి వల్లి మీ కోడలని మీరే అనేవారు. వల్లిలో ఆశలు పెంచారు. అప్పుడు వల్లి చిన్నపిల్ల, ఇక అసలు సంగతి చెప్పేయాలన్నట్టు అంది. పిల్లలు ఎదగకుండా అలాగే ఉండిపోతారా? పిల్లలు ఎదగటంతో పాటు వారి ఆలోచనలు కూడా మారతాయిగా. వల్లి ఆలోచన నిండా చంద్రమే నిండి ఉన్నాడు. అది మీ అభిప్రాయం, వెంటనే అంది సత్యవతీదేవి. కాదంటారా?
అతని స్వరంలో తీవ్రత ధ్వనించింది. మీ అమ్మాయిని అడగండి. మీరు అడగమన్నప్పుడే అడిగాను. చంద్రాన్ని తప్ప ఎవరినీ చేసుకోనని ఖచ్చితంగా చెప్పింది. ఇప్పుడేమంటారన్నట్టు సత్యవతీదేవి కళ్ళల్లోకి చూశాడు. అంటే పెళ్లి ఒకరితో ప్రేమ ఒకరితోనా? సత్యవతీదేవి గారు కంగుమంది నాగరాజు స్వరం. ఈ వంకపెట్టి దాటేద్దామని వల్లి మీద అభాండాలు వేస్తున్నారా? నేనెందుకు అభాండాలు వేస్తాను? నాకేం అవసరం? ఆ సుధీర్తో ఎంత విచ్చలవిడిగా తిరుగుతుందో ఇంతవరకు చూడకపోతే ఇక ముందైనా కాస్త జాగ్రత్త పడండి కోపంగా అంది. స్నేహంగా మాట్లాడుకుంటే అది మీకు తప్పుగా అనిపించిందా? దాన్ని మీరు విచ్చలవిడితనం అని అంటున్నారు. మరి మీ అబ్బాయి ఆ లీలతో ఎంత విచ్చలవిడిగా తిరుగుతున్నాడో మీరు చూసారా? ఈ మధ్య ఎక్కడ చూసినా వారి ఈ లోకాన్నే మర్చిపోయినట్టు, ఇద్దరికి ఇళ్లే కరువైనట్టు పార్కులెమ్మట హోటళ్లమ్మట తిరుగుతున్నారు. ఏదో చిన్నతనంలే పెళ్ళైతే తనే దారిలో పడతాడని మీతో కూడా చెప్పకుండా నా మనసులో దాచుకున్నాను. అతని నల్లని ముఖం కందినట్టుగా అయింది. తెల్లని కళ్ళల్లో ఎర్రజీరలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ ఉద్దేశం ఏమిటి? మీ అమ్మాయిని అన్నానని చంద్రాన్ని కూడా అంటారా? వాణ్ణి ఒళ్ళుపై మర్చి రోడ్లమ్మడ దొర్లిన వాళ్ళ నింద వేస్తారా? మల్లికి చంద్రం అంటే ఎప్పటినుండో ఇష్టం లేదు. ప్రతిసారి వాణ్ణి అవమానిస్తూనే ఉంది. అయినా ఆడపిల్ల పొందిగ్గా ఉంటే అందమా లేక పరాయి మగాడితో స్నేహం అంటూ పార్కులమ్మడ తిరగటం అందమా? వల్లిని మందలించేది పోయి ఇంకా సమర్థిస్తారా? సత్యవతీదేవి కోపంగా అంది. ఇప్పుడు మీ ఉద్దేశం ఏమిటి? వల్లిని చంద్రానికి చేసుకోనంటారా? కరుగ్గా అడిగాడు. వల్లి ఇష్టపడిన వాడితోనే పెళ్లి జరిపించమంటున్నాను. మనసొక చోట మనువొక చోట జరగటం మంచిది కాదంటున్నాను దృఢంగా అంది. ఓ, ఎంత ఉదార స్వభావం మీది! వెటకారంగా అన్నాడు. అవసరం తీరిపోయింది కదా, గట్టెక్కేశాననుకుంటున్నారా సత్యవతీదేవి గారు? అతని స్వరంలో క్రూరత్వం తొంగి చూసింది. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.